This conference will తర్వాత now be recorded. ముప్పై పాండాస్ చూద్దాం. సో ఈ వీక్లో అవి కంప్లీట్ చేసేస్తే నెక్స్ట్ వీక్ నుంచి వీ కెన్ గో ఆన్ టు అడ్వాన్స్ పై. సో మాడ్యూల్స్ ప్యాకేజెస్, బట్ జస్ట్ అవి కంప్లీట్ అవి వెళ్ళే ముందు వి విల్ గో ఫర్ జంప్ స్టేట్మెంట్. జంప్ స్టేట్మెంట్స్ అనొచ్చు, లేకపోతే వాటిని అన్కండిషనల్ అని కూడా అనొచ్చు. అన్కండిషనల్ స్టేట్మెంట్స్. ఓకే, సో ఇందులో ఒకటి ఆల్రెడీ మనం చూసేసాము, లైక్ రెండు చూసేసాము అనొచ్చు. ఫస్ట్ వచ్చేసి బ్రేక్ చూసాము, బ్రేక్ ఉంటుంది, కంటిన్యూ విల్ బి దేర్, పాస్ విల్ బి దేర్, అండ్ దెన్ యూ హ్యావ్ రిటర్న్ అన్నమాట. సో రిటర్న్ ఉంటుంది, అసర్ట్ ఉంటుంది. ఓకే, సో బ్రేక్, కంటిన్యూ, పాస్, రిటర్న్ ఫంక్షన్స్లో చూసారు ఆల్రెడీ. సో రిటర్న్ అనేది యూ హ్యావ్ లుక్డ్ ఇట్ ఇన్ ఫంక్షన్స్ కాన్సెప్ట్. సో ఆ తర్వాత అసర్ట్. సో అసర్ట్ అనేది, సో అసర్ట్ యూ విల్ లుక్ ఎట్ ఇన్ ఎక్సెప్షన్స్ అనమాట. సో ఆ రెండింటి గురించి మనం ఆల్రెడీ ఒక దాని గురించి మాట్లాడేసాము, దీని గురించి తర్వాత మాట్లాడతాం. సో నౌ వీ విల్ డిస్కస్ అబౌట్ దీస్ త్రీ. సో ఫస్ట్ బ్రేక్. సో బ్రేక్ ఏం చేస్తుంది సార్ అంటే, ఏ బ్రేక్ విల్, it breaks the flow of control in a loop. in a loop. సో జనరల్గా లూప్లో వాడతాము, ఎక్కడ యూజ్ చేసినా ఓకే, కానీ లూప్లో ఎక్కువగా మనకి బ్రేక్ అవుతుంది అనమాట. ఇట్ బ్రేక్స్ ద ఫ్లో ఆఫ్ కంట్రోల్ ఇన్ ఏ లూప్ ఇన్ విచ్ ఇట్ ఈస్ ప్రెజెంట్. ఎందులో ఉందో ఆ బ్రేక్లోంచి బయటకు వస్తుంది అనమాట. అంటే ఇంటర్నల్, ఐ మీన్ దాన్ని ఏమంటారు, నెస్టెడ్లో కూడా ఉండొచ్చు. సో నెస్టెడ్లో ఉందంటే ఏ లూప్లో ఉంది దాంట్లోంచే బయటకు వస్తుంది. ఇట్ ఈస్ నాట్ దట్ మొత్తం ప్రోగ్రామ్ నుంచి బయటకు వస్తుంది అని కాదు, ఏ లూప్లో ఉందో దాంట్లోంచే బయటకు వస్తుంది. విల్ సీ ది ఎగ్జాంపుల్. సో నౌ ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ హ్యావ్ ఫర్ I in range 1,11. సో జనరల్గా దీని అవుట్పుట్ ఏంటమ్మా, 1 to 10 ప్రింట్ అవుతాయి. సో ప్రింట్ I. సో ఇది రన్ చేయగా మనకి 1 to 10 అనేది ప్రింట్ అవుతాయి. ఓకే రైట్. సో ఇప్పుడు నేను ఏమంటానంటే, ఇఫ్ I ఈజ్ ఈక్వల్ టు 5, ఇప్పుడు నేను బ్రేక్ అంటాను. రైట్, I ఈజ్ ఈక్వల్ టు 5 బ్రేక్ అన్నాను. అంటే ఏమైంది నాకు, 1 2 3 4. సో 5 రాగానే ఏమైంది, బ్రేక్. సో ఇందులో నుంచి బ్రేక్ అయిపోయి బయటకు వచ్చేది అనమాట. ఓకే రైట్. సో ఇప్పుడు చూడండి, నౌ సేమ్ లాజిక్. ఇక్కడ నేను ఫర్ I ఈజ్ ఈక్వల్ టు 1 to 6 అంటాను. ఇక్కడ ఫర్ J in range సేమ్ 1,6. ఓకే, ఇప్పుడు I ఈజ్ ఈక్వల్ టు 5 బ్రేక్ అన్నాను నేను. ప్రింట్ I కామా J. రైట్. సో now tell me what happened. Okay, tell me what happened. I in range 1,6 for J in range 1,6. ఓకే, ఇక్కడ ఏమన్నా నేను, I ఈజ్ ఈక్వల్ టు 5 యూ బ్రేక్. I ఈజ్ ఈక్వల్ టు 5 యూ బ్రేక్. సరే, ఇంకో కొంచెం క్లారిటీగా తెచ్చుకుందాం, ఇక్కడ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది కాబట్టి. సో ఇక్కడ ఏమందామంటే J అందాం. J ఈజ్ ఈక్వల్ టు, ఓకే,
this would be better. So for I in range 1, 11 అంటే 1 to 10 తెలిసిందే కదా. ఇప్పుడు ఇక్కడ ఏమందాము, ఫర్ j in range ఇప్పుడు 1 to 1, 1 to 2, 1 to 3, 1 to 4 అంతేనా. సో ఇప్పుడు బేసిక్ ఏమవుతుంది, I'll just show you. ఫ్లో వెళ్తుంది చూద్దాం. సో ఫర్ I in range, I ఎంత అవుతుంది అప్పుడు, I will range from 1 to 10 అంతేనా. ఓకే, లోపలికి వచ్చినప్పుడు ఏమన్నాం, ఫర్ j in range 1 to 10. ఓకే, సో 1, 2, 3 ఎక్కడ దాకా, 10 దాకా. సో తర్వాత 2కి 10 దాకా, ఫైన్. సో లోపలికి వచ్చాం. ఎప్పుడు లోపలికి వచ్చాం, 1, 1తో లోపలికి వచ్చాం. ఎస్, j ఈజ్ ఈక్వల్ టు 5 అన్నాడు. j ఈజ్ ఈక్వల్ టు 5 అంటే j ఈజ్ ఈక్వల్ టు 5 కాదు కదా, కాదన్నప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, 1, 2 దగ్గర చెక్ చేస్తుంది, తర్వాత 1, 3, తర్వాత 1, 4, తర్వాత 1, 5. ఓకే, j ఈజ్ ఈక్వల్ టు 5. బ్రేక్ అన్నప్పుడు ఎక్కడికి రావాలి, నేను ఈ లూప్లోంచి బయటికి రావాలి. ని ప్రింట్ చేయాలి, అంటే I ఎంత, 1, 5. అర్థమైందా లాజిక్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ 2, 1, 2, 1, 2, 2, 2, 3, 2, 4, 2, 5. 2, 5 ప్రింట్ అవుతుంది, మళ్ళీ బ్రేక్. అర్థమైంది ఇప్పుడు లాజిక్. ఎస్, అంటే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే, నేను బ్రేక్ ఎవరికి ఇచ్చాను, ఇక్కడ ఇంటర్నల్ లూప్కి ఇచ్చాను. సో ఇంటర్నల్ లూపే బ్రేక్ అవుతుంది. ఏది బ్రేక్ అవుతుంది, ఇంటర్నల్ లూపే బ్రేక్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ IJ అనేది నేను ఇక్కడ ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఏమొస్తుంది ఆన్సర్, ఏమొచ్చింది, 1, 1, 1, 2, 1, 3, 1, 4, 1, 5. 1, 5 అన్నప్పుడు బ్రేక్ అయిపోయింది. మళ్ళీ 2కి వెళ్ళింది, మళ్ళీ 2, 1, 2, 2, 2, 3, 2, 4, 2, 5. అర్థమైంది లాజిక్. ఎస్, ఓకే. ఇంతకుముందు దీనికి తేడా ఏంటి చెప్పండి. ఇంతకుముందు ప్రింట్ బయట ఇచ్చాం. సో బయట ఇచ్చినప్పుడు మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, ఆల్ 5s. ఎందుకు ఆల్ 5s, J అనేది ఎక్కడ ప్రింట్ చేస్తున్నాం మనం, దీని అవతల. J లోపల ప్రింట్ చేయట్లేదు, J లోపల ప్రింట్ చేస్తే ఇంతకుముందు అవుట్పుట్ వచ్చాయి. అర్థమైందమ్మా లాజిక్. ఎస్, సో దీనికి అవుట్పుట్ ఇది. ఇక్కడ మెయిన్గా మీకు చెప్పాల్సింది ఏంటంటే, బ్రేక్ అనేది ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది. బ్రేక్ అనేది ఆ పర్టికులర్ లూప్కి మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ దట్ ఇట్ విల్ ఎఫెక్ట్ ఫర్ అదర్ థింగ్స్. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ పెట్టాను అనుకో. ఇప్పుడు చెప్పండి ఆన్సర్ ఏమైంది. సో ఇట్ విల్ బికమ్, సో J5 అయినప్పుడే బ్రేక్ అవుతుంది, ఐతో సంబంధం లేదు. అవునా, దీంతో సంబంధం లేదు, ఐతో సంబంధం లేదు. సో J5 అయినప్పుడే బ్రేక్ అవుతుంది. సో బ్రేక్ అయిపోయింది అంటే దీని అర్థం ఏంటి, బ్రేక్ అంటే ఈ లూప్ బ్రేక్ అయిపోయింది, బట్ ద పేరెంట్ లూప్ విల్ కంటిన్యూ. మళ్ళీ సెకండ్ లూప్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ బ్రేక్ అయిపోతుంది. సో కాబట్టి మీకు అవుట్పుట్ ఇలా వస్తుంది. అర్థమైందా. సో ఆ బ్రేక్ అనేది దేనికి వాడతాం, సింపుల్గా ఏదైనా ఫ్లోని బ్రేక్ చేయాలి అనుకుంటే సో వీ విల్ గో ఫర్ దిస్ అనమాట. అర్థమైందమ్మా లాజిక్. ఎస్, ఈజ్ దిస్ క్లియర్. ఎస్ ఆర్ నో. సో ఈ విధంగా మనము బ్రేక్ని యూజ్ చేస్తాం. తర్వాత కంటిన్యూ. సో కంటిన్యూ ఏమవుతుంది సార్, సో కంటిన్యూ ఏంటంటే స్కిప్ అవుతుంది అనమాట. సో వాట్ కంటిన్యూ విల్ డూ, కంటిన్యూ జస్ట్ స్కిప్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకోండి, ఇక్కడ నేను కంటిన్యూ అన్నా, కొంచెం రేంజ్ తక్కువ చేద్దాం సో ఈజీగా అర్థమవుతుంది.
సో 6 and 6. సో ఇక్కడ నేను కంటిన్యూ అంట. ఇప్పుడు చెప్పండి ఏమైంది? 1 1. ఓకే, ఓకే. ప్రింట్ చేసేస్తున్నాం కాబట్టి మనకు అన్ని అవుట్పుట్స్ వస్తున్నాయి. సో మనం ప్రింట్ చేయకూడదు అనుకుంటే ప్లేస్మెంట్ మారుస్తున్నా చూడండి. సో ఇక్కడ ఏం రాలేదు మీకు, 2 రావట్లేదు, గమనించారా? ఎగ్జిక్యూషన్ చెప్తాను ఒక నిమిషం. 2 అనేది ఏమవుతుంది, స్కిప్ అవుతుంది. స్టేట్మెంట్ రాస్తాను. ఓకే, సో ఇక్కడ ఏమన్నా నేను ఐ అనేది రేంజింగ్ ఫ్రమ్ 1 2 3 4 5. జే అనేది ఏమవ్వాలి, 1 to 6 అన్నప్పుడు 1 to 1, 1 to 2, 1 to 3, 1 to 4, 1 to 5. మళ్ళీ సేమ్ 2కి 1 2 3 4 5 అంతేనా? మళ్ళీ 3కి 1 2 3 4 5, మళ్ళీ 4కి 1 2 3 4 5, మళ్ళీ 5కి 1 2 3 4 5 అంతేనా? ఓకే, ఇప్పుడు ఏమన్నాం, లోపలికి వచ్చాం. దేంతో లోపలికి వచ్చాము, 1 1తో లోపలికి వచ్చాం. వచ్చిన తర్వాత జే ఈజ్ ఈక్వల్ 2 అని అడుగుతున్నాం. కాదు, కాదు అన్నప్పుడు కంటిన్యూ అవ్వదు. సో ఇట్ విల్ స్కిప్ అండ్ కమ్ హియర్. ఐ మీన్ ఇట్ విల్ కమ్ హియర్, స్కిప్ కాదు, ఇట్ విల్ కమ్ హియర్. ఐజే ఎంత, 1 1. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఎవరు కంప్లీట్ అవ్వాలి, జే కంప్లీట్ అవ్వాలి. సో జేలో ఏమవుతుంది ఇప్పుడు 1 2, జే ఈజ్ ఈక్వల్ టు 2, కరెక్టా? కరెక్ట్ అన్నప్పుడు కంటిన్యూ, కంటిన్యూ అన్నప్పుడు ఏమవ్వాలి అంటే కిందకి రాకుండా ఇక్కడ కంటిన్యూ అవ్వాలన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది, నాకు 2 అనేది విల్ నెవర్ విజిట్ అనమాట. 1 2 అనేది విజిట్ అవ్వదు, 1 2 అనేది విజిట్ అవ్వదు. సో నెక్స్ట్ ఏమైంది, 1 3, 1 4, 1 5. ఓకే, ఎవరు స్కిప్ అవుతున్నారు, 1 2 స్కిప్ అవుతుంది, రైట్? తర్వాత 2 2 స్కిప్ అవుతుంది, తర్వాత 3 2 స్కిప్ అవుతుంది, తర్వాత 4 2 స్కిప్ అవుతుంది, తర్వాత 5 2 స్కిప్ అవుతుంది. అర్థమైందా? స్కిప్ స్కిప్ స్కిప్, కనిపించిందా? క్లారిటీ వచ్చిందా ఇప్పుడు? కంటిన్యూ అంటే ఏంటి అర్థమైందా? ఒక ఇదే ప్లేస్లో బ్రేక్ ఇస్తే ఏమయ్యేది చెప్పండి, ఎక్కడ బ్రేక్ అయ్యేది, 1 1 1 1. ఎవరు 2 బ్రేక్ అయిపోయింది, 2 బ్రేక్ అయిపోయిందంటే 3 4 5 రాదు ఇంకా. సో ఏమవుతుంది, మళ్ళీ 2 1 3 1 4 1. అర్థమైందా? బ్రేక్ కంటిన్యూ తేడా అర్థమైందా? సో అదే అనమాట. ఓకే, సో ఇప్పుడు బ్రేక్ ఒక స్టేట్మెంట్ రాయమంటే ఏం రాస్తారు మీరు? సో బ్రేక్ విల్ బ్రేక్ ద ఫ్లో ఇన్ ద లూప్ ఇన్ విచ్ ఇట్ ఈస్ ప్రెసెంట్. అదే కంటిన్యూగా రాయమంటే ఏమంటారు, skips the flow and continue with the loop. Continue with the loop. Okay, so it skips the flow. Okay, flow of control in a loop and continues with the flow of the loop. Flow of the loop. అర్థమైందా లాజిక్? ఓకే, నెక్స్ట్ వచ్చేసి పాస్ ఏం చేస్తుంది అంటే ఇట్స్ లైక్ బైపాసింగ్ అనమాట. ఇట్ విల్ నాట్ డూ ఎనీథింగ్, ఏం చేయదు, జస్ట్ పాస్ చేస్తుంది. ఓకే, ఇట్ జస్ట్ bypasses the control, okay, without doing anything.
anything. It just bypasses the control without doing anything. ఏమి చేయదన్నమాట, జస్ట్ bypass చేసేస్తుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే నాకు ఆన్సర్ చెప్పండి. ఫర్ I in 3, -2, 4, 5. PD is equal to PD into I. PD is equal to 1. సో ప్రింట్ ఆఫ్ PD. నాకు ఆన్సర్ చెప్పండి, ఏమొచ్చిందో ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి. 3 to the 6, -6 into 4, 24, 24 into 5, 120. రైట్, ఎంత? -120. ఓకే, కానీ ఇప్పుడు నేను ఏమంటానంటే ఇఫ్ I is less than 0, okay, if I is less than 0, you pass, else PD is equal to PD into I. ఇప్పుడు ఎంత వస్తుంది ఆన్సర్ చెప్పండి. 60. ఎందుకు? బికాజ్ ఐ డోంట్ వాంట్ టు కన్సిడర్ నెగిటివ్ నంబర్స్. నెగిటివ్ వస్తే ఏం చేయకు, వదిలేసి. నెగిటివ్ వస్తే యూ డోంట్ డూ ఎనీథింగ్, జస్ట్ పాస్ ఆన్. అర్థమైంది లాజిక్? సో అది పాస్ అంటే. ఈ పాస్ అనేది మనం లూప్స్ అనే కాదు, ఎక్కడైనా యూస్ చేయొచ్చు. సో జస్ట్ పాస్ ఆన్. సో ఎక్కడైనా మీరు ఎంటీగా వదిలేయాలి అనుకుంటే పాస్ అని పెట్టి వదిలేయచ్చు, ఫంక్షన్లో కానీ ఎక్కడైనా కానీ. రైట్, సో పాస్, అది పాస్ అన్నమాట. అర్థమైందమ్మా లాజిక్? పాస్ ఏం చేస్తుంది? జస్ట్ bypasses అంతే, ఇట్ విల్ నాట్ డూ ఎనీథింగ్. క్లియర్? సో మనకి ఏమేమి చదువుకున్నప్పుడు మనం బ్రేక్, కంటిన్యూ, పాస్. రిటర్న్ ఆల్రెడీ తెలుసు మనకి. ఎస్, సో అసర్ట్ అనేది వి విల్ సీ ఇన్ ఎక్సెప్షన్స్. ఈజ్ ఇస్ క్లియర్? నెక్స్ట్ మనం ఇప్పుడు చూడబోయేది మాడ్యూల్స్ అన్నమాట. సో మాడ్యూల్స్ అండ్ ప్యాకేజెస్. ఫస్ట్ మాడ్యూల్స్తో స్టార్ట్ చేద్దాం. మాడ్యూల్ అంటే ఏంటంటే ఇట్స్ జస్ట్ ఏ పైథాన్ ఫైల్. వాట్ ఈస్ మాడ్యూల్? మాడ్యూల్ ఈజ్ జస్ట్ ఏ పైథాన్ ఫైల్ అంతే. మాడ్యూల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ జస్ట్ ఏ పైథాన్ ఫైల్. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, ఏ మాడ్యూల్ ఈజ్ జస్ట్ ఏ పైథాన్ ఫైల్ that may contain variables, functions, classes. మీ క్లాస్ అవ్వలేదు ఇంకా, వచ్చిన తర్వాత మళ్ళీ చెప్తాను. క్లాసెస్ ఎక్సెట్రా. మాడ్యూల్లో మాడ్యూల్ ఉండొచ్చు, అదంతా కూడా ఉంటుంది. ఎస్, సో మాడ్యూల్ ఈజ్ నథింగ్ బట్ ఏ పైథాన్ ఫైల్. అంటే ఇప్పుడు ఒక పైథాన్ ఫైల్ క్రియేట్ చేశాను అనుకోండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ క్రియేటింగ్ ఏ న్యూ ఫైల్. ఓకే, సో న్యూ ఫైల్ క్రియేట్ చేశానంటే దీని అర్థం ఏంటి? ఐఎమ్ క్రియేటింగ్ ఏ మాడ్యూల్ అనమాట. ఐఎమ్ క్రియేటింగ్ ఏ మాడ్యూల్. సో ఇది ఒక పని చేద్దాం. సో వీ విల్ క్రియేట్ దిస్ ఇన్ ఏ ఫోల్డర్. సో Python 11లో ఐ వాంట్ టు క్రియేట్ ఏ ఫోల్డర్. సో న్యూ ఫోల్డర్ mod demo. ఓకే, సో mod demo అనే ఫోల్డర్లో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్. సో దీన్ని సేవ్ చేయడం అంతే. సో సేవ్ యాజ్. సో వేర్ ఐ వాంట్ టు సేవ్ దిస్? ఐ వాంట్ టు సేవ్ దిస్ Python 11లో mod demoలో ఐఎమ్ సేవింగ్ ఇట్ యాజ్ mod 1. రైట్, సో mod1 ఇదేంటి ఇప్పుడు ఫైల్? mod1.py. ఈజ్ దిస్ క్లియర్? ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఏమేమి చేయొచ్చు అన్న, నేను ఒక వేరియబుల్ చేయొచ్చు. రైట్, ఒక ఫంక్షన్ని క్రియేట్ చేయొచ్చు. ఫంక్షన్ క్రియేట్ చేయడం అంటే ఏంటి? df సో fun1, జస్ట్ సింపుల్.
So fun one, and I want to go for, so print hello. I'm a function. I'm a function in module 1. Module 1. సో మాడ్యూల్, ఏ మాడ్యూల్ తయారు చేశారు మీరు ఇప్పుడు? mod 1 అనే మాడ్యూల్ని తయారు చేశారు. ఎస్, ఓకే. నా ఫర్ ఎగ్జాంపుల్ యూ యాడ్ var ప్లస్ 100 అన్న అనుకోండి, మీరు ఏం చేస్తారు? ప్రింట్ ఆఫ్ var ప్లస్ 100 అంటారు, అవునా? దట్స్ ఇట్. ఓకే. సో ఆ ఫంక్షన్ని రన్ చేయండి అన్నాను, ఏం చేస్తారు? ఫంక్షన్ 1 రైట్ రన్ చేసేస్తారు. ఓకే, ఇక్కడ వరకు ఏం ప్రాబ్లం లేదు, ఫైన్. అయితే 110 ఇది ఇప్పటివరకు ఇది అంతా మనకు తెలిసిందే. ఎస్, ఇదంతా మనకి ఐడియా ఉంది. ఇప్పుడు ఈ రెండు తీసుకెళ్ళి, ఓకే, ఐ జస్ట్ కట్ దెమ్ హియర్. ఐ క్రియేట్ ఎ న్యూ ఫైల్ అండ్ ఐ నేమ్ దిస్ యాజ్ mod2. ఏమంటాను నేను ఇప్పుడు ఇక్కడ? mod2 అంట. సేమ్ అదే ఫోల్డర్లోకి వెళ్ళిపోయి mod2 అంట. ఓకే, సో mod2 అని చెప్పేసి ఇక్కడ ప్రింట్ చేస్తాను. ఇప్పుడు ఏమొస్తుంది? ఎక్స్ వస్తుందా? ఏమని వస్తుంది ఇక్కడ? అన్డిఫైన్డ్ నేమ్ var. ఎందుకు వస్తుంది అలా? మనం అది డిఫైన్ చేయలేదు. సార్ చేసాం కదా సార్. ఎస్ చేసావు. ఎక్కడ చేసావు? mod 1లో చేసావు. మరి mod 1లో చేసింది ఇక్కడ యాక్సెస్ అవ్వదు కదా, అది వేరే ఫైల్, ఇది వేరే ఫైల్. మరి అట్లా యాక్సెస్ కావాలి అంటే మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు యూజ్ ద ఇంపోర్ట్స్. అర్థమైంది ఇప్పుడు లాజిక్? mod 1లోని ఐటమ్స్ mod 2లో పనిచేయవు. mod 1లోని ఐటమ్ mod 2లో పనిచేయాలంటే మీరు ఏం చేయాలి? mod 1ని ఇంపోర్ట్ చేయాలి. ఇస్ దిస్ క్లియర్? ఓకే, ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? మాడ్యూల్ అంటే ఇట్స్ ఏ పైథాన్ ఫైల్ which may contain variables, functions, classes, etc. A module component or components, okay, a module component or components can be used in another module using import statements. Using what? ఇంపోర్ట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తే మనం వాడుకోవచ్చు. మరి ఎట్లాంటి రకాలైన ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి సార్ అంటే 3 స్టైల్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఇంపోర్ట్ మాడ్యూల్ నేమ్. ఓకే, సెకండ్ వచ్చేసి ఇంపోర్ట్ మాడ్యూల్ నేమ్ యాజ్ alias name. ఇంపోర్ట్ మాడ్యూల్ నేమ్ యాజ్ alias name. తర్వాత ఫ్రమ్ మాడ్యూల్ నేమ్ ఇంపోర్ట్ కాంపోనెంట్స్. కాంపోనెంట్ ఆర్ కాంపోనెంట్స్, రైట్. సో దీనికి ఇంకొక స్టైల్ కూడా ఉంది మనకి. ఆర్ ఫ్రమ్ మాడ్యూల్ నేమ్ ఇంపోర్ట్ స్టార్ అంటే ఏంటి? అన్ని. స్టార్ అంటే అన్ని. ఫంక్షన్స్ ఉంటే ఫంక్షన్స్, వేరియబుల్స్ ఉంటే వేరియబుల్స్, క్లాస్ ఉంటే క్లాస్, ఏది ఉన్నా సరే. అర్థమైందా? సో ఇప్పుడు నేను నా మెయిన్ ఉద్దేశం ఏంటి? టు రీయూజ్ ద రిసోర్సెస్. నా మెయిన్ ఉద్దేశం ఏంటమ్మా? టు రీయూజ్ ద రిసోర్సెస్. రీయూజ్ చేయాలి అంటే వాట్ ఐ షుడ్ డూ? I should go for import. I should go for what? Import. ఎవరిని ఇంపోర్ట్ చేయాలి నేను? మాడ్యూల్స్ని ఇంపోర్ట్ చేయాలి. మరి ఇంపోర్ట్ చేసినాక ఎట్లా యాక్సెస్ చేయాలనేది నెక్స్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ వచ్చేసి ఇంపోర్ట్ మాడ్యూల్.
సో ఇక్కడ ఏం చేస్తామంటే ఇన్ దిస్ we can access the components using module name dot, okay, dot component name, module name dot component dot, ఇక్కడ డాట్ అనేది యాక్సెస్ ఆపరేటర్ అన్నమాట, మెంబర్ యాక్సెస్ ఆపరేటర్. వాట్ ఈస్ డాట్ హియర్? మెంబర్ యాక్సెస్ ఆపరేటర్. డాట్ అనేది ఏంటమ్మా ఇక్కడ? member access operator. In this we can access the components using module name dot component name. కాంపోనెంట్ నేమ్ ఏంటి? వేరియబుల్ నేమ్ అవ్వచ్చు, ఫంక్షన్ అవ్వచ్చు, క్లాస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఈజ్ దిస్ క్లియర్? ఓకే. ఇన్ దిస్ వీ కెన్ యాక్సెస్ ద కాంపోనెంట్స్ యూజింగ్ మాడ్యూల్ నేమ్ డాట్ కాంపోనెంట్ నేమ్. అర్థమైందా? ఓకే, మరి ఏం చేద్దాం సార్ ఇక్కడ? సింపుల్, ఇంపోర్ట్ mod1, వెరీ గుడ్, mod1 చాలు, డాట్ py వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ వేర్ని యూజ్ చేయాలంటే ఏమనాలి నేను? mod1 డాట్ వేర్. ఈ ఫంక్షన్ 1 యూజ్ చేయాలంటే ఏమనాలి నేను? mod1 డాట్ ఫంక్షన్. నౌ యూ కెన్ గెట్ ఇట్. ఓకే, సో ఇది సేవ్ చేయాలి, రైట్? నౌ యూ కెన్ ఇంపోర్ట్. ఒక్క నిమిషం. ఓ సారీ, ఇక్కడ చేంజ్ చేయాలి. సో హియర్ యూ హ్యావ్ టు చేంజ్ ద పాత్ అనమాట. సో ఈ పాత్ పైథాన్ 11 AM పెట్టుకో. 11 AM mod demo అనే ఫోల్డర్కి పెట్టుకోవాలి. నేను కూడా దానికి చెప్పాలన్నమాట, ఈ ఫోల్డర్లో నేను యాక్సెస్ చేస్తున్నాను. ఓకే, రైట్. విజువల్ స్టూడియోలో అయితే అవసరం లేదు, డైరెక్ట్గా మీరు ఒక ఫోల్డర్లో చేసేస్తే అయిపోతుంది. రైట్, వచ్చేసింది ఆన్సర్. ఎలా వచ్చింది? mod1 డాట్ py, యువర్ కాంపోనెంట్స్ ఇవి, mod1 డాట్ py కాంపోనెంట్స్, రైట్? సో మీకు ఒక క్లారిటీ ఇవ్వడానికి ఐ విల్ రైట్. ఇదేం ఫైల్ ఇది? mod1 డాట్ py మాడ్యూల్ చెప్పాలి అంటే, రైట్? mod1 డాట్ py మాడ్యూల్. తర్వాత mod2 డాట్ py మాడ్యూల్. సో mod2 డాట్ py మాడ్యూల్ ఏమవుతుంది? mod2 డాట్ py మాడ్యూల్ ఓకే. ఏమన్నారు ఇప్పుడు మీరు? ఈ వేర్1 ఎవరు? వేర్1 ఎవరు? mod1 కాంపోనెంట్. ఓకే, సో mod1 లోని కాంపోనెంట్ ఎవరెవరు? వేర్ అండ్ fun1. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏమంటున్నావు? దీన్ని కాల్ చేసుకుంటున్నావు. కాల్ చేయడం అంటే ఇంపోర్ట్ చేసుకుంటున్నావు. సో ఇంపోర్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? mod1 డాట్ వేర్ అంటే ఎవరిని తీసుకుంటున్నావు నువ్వు? mod1 లోని వేర్ని తీసుకుంటున్నావు. ఇక్కడ ఎవరిని తీసుకుంటున్నావు? mod1 లోని ఫంక్షన్ 1ని తీసుకుంటున్నావు. క్లియర్? సో ఇది ఇంపోర్ట్ స్టైల్ 1. సో నెక్స్ట్ ఇంపోర్ట్ స్టైల్ 2. ఇంపోర్ట్ స్టైల్ 2 ఏంటి? ఇక్కడ ఎలియాస్ నేమ్ అనమాట. దిస్ ఇస్ మోస్ట్లీ ఫాలోడ్ వన్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే సేమ్. ఓకే, సో ఇన్ దిస్ వీ కెన్ యాక్సెస్ ద కాంపోనెంట్స్ యూజింగ్ ఎలియాస్ నేమ్. యూజింగ్ వాట్? ఎలియాస్ నేమ్. మాడ్యూల్ నేమ్ వాడాల్సిన పని లేదు. ఏం వాడతారు? ఎలియాస్ నేమ్ వాడతారు. ఓకే, సేమ్ పిక్చర్, ఇది ఒక్కటి చేంజ్ అవుతుంది. సో ఇక్కడ ఏం వాడతాం సార్ అంటే మాడ్యూల్ 1 యాజ్ m1 యాజ్ m1. ఇప్పుడు mod1 అనాల్సిన అవసరం లేదు, ఏమంటాం? సింపుల్గా m1 అంటాం.
ఇక్కడ ఏమంటాం M1 అంటాం. అయిపోయి దట్స్ ఇట్. యాక్సెస్ అవుతుందా లేదా? ఏం చేసాము, M1 అనే నేమ్ ఇచ్చుకున్నాం, ఎలియాస్ నేమ్ అన్నమాట. దాన్ని మనం ఎలియాస్ నేమ్ అని అంటాం. క్లియర్? కాన్సెప్ట్ ఇస్ క్రిస్టల్ క్లియర్ ఆర్ నాట్? ఎస్. ఇది ఈ రెండు స్టైల్స్. నెక్స్ట్ స్టైల్ ఏముంది మనకి, ఫ్రమ్. ఈ ఫ్రమ్ ఏంటి సార్ అంటే, దీంట్లో మనం ఎటువంటి యాక్సెస్ ఆపరేటర్ని వాడాల్సిన పని ఉంటుంది. సో ఇక్కడ ఏమంటామంటే, ఇన్ దిస్ we can use the components directly as native members. నేటివ్ మెంబర్స్ అంటే దాని ఫైల్ మెంబర్స్ కాబట్టి అని వాడచ్చు. ఓకే రైట్. ఇన్ దిస్ వీ కెన్ యూజ్ ద కాంపోనెంట్ డైరెక్ట్లీ యాజ్ నేటివ్ మెంబర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమంటా నేను, ఫ్రమ్ ఓకే mod1 import var. ఇప్పుడు M1 అవసరం లేదు, డైరెక్ట్ నేను ఇట్లా కాల్ చేసుకోవచ్చు. ఓకే రైట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను fun1 అన్నాను అనుకోండి, ఏమంటుంది అది, ఒక్క నిమిషం, ఇంతకుముందు ఉన్నాయి కాబట్టి వచ్చేస్తుంది. సో ఇప్పుడు రన్ చేయండి. సో ప్రింట్ var ప్లస్ 100 అంటే డెఫినెట్గా 110 వస్తుంది, కానీ fun1 మాత్రం రాదు. ఎందుకు వస్తుంది, బికాజ్ మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోలేదు దాన్ని, రైట్. సో వార్ని ఒకదాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి వచ్చింది. సో fun1 ఈజ్ నాట్ ఇంపోర్టెడ్. సో అప్పుడు మరి ఎట్లా సార్ అంటే, వార్ కామా fun1 అట్లా ఎన్నైనా మనము ఇంపోర్ట్ చేసుకోవచ్చు కామోడిటీస్. ఈజ్ దిస్ క్లియర్? సో వాటిని డైరెక్ట్గా కాల్ చేసేసుకొని నువ్వు వార్ని వాడుకో, fun1ని వాడుకో. అర్థమైందా? లేదు సార్ నాకు అన్నీ కావాలి అంటే స్టార్ వాడుకో. ఓకే, ఇంపోర్ట్ స్టార్. సో ఇంపోర్ట్ స్టార్ వాడావు అంటే యూ క్యాన్ ఓకే, సో స్టార్ వాడావు అంటే యూ కెన్ గెట్ ఎవ్రీథింగ్. అర్థమైందా? ఎస్. ఓకే, సో ఆ వార్నింగ్ పట్టించుకోకండి. అర్థమైందమ్మా? సో యూ కెన్ యూజ్ ఇట్ లైక్ దిస్. సో దీని అడ్వాంటేజ్ ఏంటి చెప్పండి, దీని అడ్వాంటేజ్ ఏంటి? దీని అడ్వాంటేజ్ ఏంటంటే అన్నీ వచ్చేస్తాయి. ఓకే, సో దీని అడ్వాంటేజ్ ఏంటి, ఎవరికి కావాలంటే అన్ని తీసుకోవచ్చు. 20 ఉండొచ్చు, 30 ఉండొచ్చు, అన్ని కాల్ చేయాల్సిన అవసరం లేదు. సో ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. గాట్ ఇట్? ఓకే, అర్థమైందా మాడ్యూల్ అంటే ఏంటో? ఓకే రైట్. సో హియర్ అర్థమైందా? ఓకే గ్రేట్. సో ఇది మాడ్యూల్స్ అంటే. ఓకే, సో మీరు ఇప్పుడు క్రియేట్ చేసిన ఫంక్షన్స్ అన్నీ కూడా ఒక మాడ్యూల్లో పెట్టచ్చు. సో ఆ మాడ్యూల్ని వేరే వాళ్ళు రీయూజ్ చేసుకోవాలంటే మీరు ఏం చేయాలి, యూ హ్యావ్ టు యూజ్ ద ఇంపోర్ట్. సో నెక్స్ట్ వచ్చేసి ప్యాకేజ్. సో ప్యాకేజ్ అంటే ఏంటి సార్? ఇట్ ఈస్ ఏ ఫోల్డర్. జస్ట్ ఏ ఫోల్డర్ అంతే. ఇట్ ఈస్ ఏ ఫోల్డర్ దట్ కంటైన్ మాడ్యూల్స్, కలెక్షన్ ఆఫ్ మాడ్యూల్స్ అన్నమాట. సార్ మరి ఇప్పుడు మీరు ఇక్కడ క్రియేట్ చేశారు కదా, ఇప్పుడు mod1 అని, mod demo అని ఒకటి క్రియేట్ చేసాము. సో ఇది ప్యాకేజ్ అవ్వదు. ఎందుకు సార్ అవ్వదు ఇది ప్యాకేజ్ అంటే,
దీంట్లో ఒక స్పెషల్ ఫైల్ ఉండాలి. ఆ ఫైల్ ఉంటేనే ప్యాకేజ్ అవుతుంది, లేకపోతే పైథాన్ ప్యాకేజ్ అవ్వదు అనమాట. ఓకే, రైట్. ఫోల్డర్ దట్ కంటైన్ మాడ్యూల్స్ and a special module called __init __dot py. అప్పుడే అది పైథాన్ ప్యాకేజ్ అవుతుంది, లేకపోతే అది పైథాన్ ప్యాకేజ్ అవ్వదు అన్నమాట. సో పైథాన్ ప్యాకేజ్ ఎప్పుడు అవుతుంది? వెన్ ఇట్ కంటైన్స్ init.py. init.py లేదు అంటే అది పైథాన్ ప్యాకేజ్ అవ్వదు. ఎస్, ఓకే, అర్థమైందా? సో దానిలో ఎన్నైనా మాడ్యూల్స్ ఉండొచ్చు, కానీ ఏది ఉండాలి కంపల్సరీగా? init.py అనేది ఉండాల్సిందే. ఓకే, యూజువల్లీ init.py is empty. Init.py is empty. Okay, however, we can have the accessibility code. Inside it. Accessibility code inside it. Okay, right. Similar to modules, the package also can be imported using first one, import package name. తర్వాత import package name as alias, right? Import from. So from import modules, ప్యాకేజ్ నేమ్ నుంచి మాడ్యూల్స్ తీసుకుంటే మాడ్యూల్ నుంచి మనం మెంబర్స్ తీసుకోవచ్చు అనమాట. మళ్ళీ దానికి అలియాస్ నేమ్ అంతా యాడ్ చేయొచ్చు. రైట్. అయితే మన ఫస్ట్ పని ఏంటి ఇక్కడ? యూ హ్యావ్ టు క్రియేట్ ఏ న్యూ ఫైల్ అండ్ నేమ్ ఇట్ యాజ్ వాట్? init. Save as __init __dot_py. సో ఇది యాక్చువల్గా ఎంటీ ఉంటుంది జనరల్గా, కానీ మనం యాక్సెసిబిలిటీని మార్చుకోవడానికి దాన్ని నింపుకోవచ్చు. ఎట్లా నింపుతాం ఏంటనే చూద్దాం. ఇప్పుడు ఇక్కడ కూడా ఏం చేస్తానంటే నేను ఐ విల్ గో ఫర్, ఇక్కడ var1 అన్నాను. సో ఐ విల్ గో ఫర్ var2 is equal to 20. So here we will go for 1 2. Okay, I am a function in mod2. మీరు ఏ ఫంక్షన్ అయినా పెట్టుకోవచ్చు, ఏ ప్రోగ్రామ్స్ అయినా పెట్టుకోవచ్చు. ఓకే, సో జనరల్ ప్రోగ్రామ్స్ మనకి మాడ్యూల్ నుంచి మాడ్యూల్కి రావు. ఆ ప్రోగ్రామ్స్ ఎందులో ఉండాలి? ఫంక్షన్స్లో ఉండాలి. ఫంక్షన్స్లో ఉండాలి. అప్పుడైతే యాక్సెస్ చేయగలం. జనరల్గా ఉంటే యాక్సెస్ చేయడానికి ఉండదు. జనరల్గా ఉంటే వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు అంతే. లాజిక్ని యాక్సెస్ చేసుకోవాలంటే ఆ లాజిక్ ఫంక్షన్లో ఉండాల్సిందే. దట్ ఈస్ వై ఫంక్షన్స్ బికమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫంక్షన్స్ ఆ తర్వాత క్లాసెస్, దే టూ బికమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు ఏ కోడ్ పెట్టాలన్నా అందులో పెడితేనే అది రీయూజ్ అవుతాయి, లేకపోతే రీయూజ్ అవ్వవు అన్నమాట. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ సేవ్ యాజ్. ఓకే, సో ఐ విల్ గో ఫర్ న్యూ ఫైల్. ఇక్కడ ఇంకో ఫైల్ క్రియేట్ చేసి mod3 అంట. సో సేవ్ యాజ్.
ఓకే, సేవ్ యాజ్ mod 3. సో mod 3 ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐ విల్ ఇంపోర్ట్. సో ఇప్పుడు జనరల్గా నేను mod టు mod ఇంపోర్ట్ చేయొచ్చు, ఫైన్, రైట్. ఇది mod 3. సో mod 3లో ఐ కెన్ యాక్సెస్ ఆల్ దిస్ అండ్ ఐ కెన్ డూ ఇట్. ఎస్, ఓకే. సో ఇక్కడ ఏం చేస్తానంటే mod 3లో I will have something like this, var 3 fun 3. Hello, I'm a function in mod 3, రైట్. ఓకే, ఇప్పుడు నాకు ఎన్ని ఉన్నాయమ్మా? mod 1 ఉంది, mod 2 ఉంది, mod 3 ఉంది. ఇప్పుడు ఇన్నిట్లో నేను ఏం చేస్తానంటే ఫ్రమ్ డాట్ mod 1 ఇంపోర్ట్ స్టార్ అంట. అంటే ఎవరైనా నీ mod 1 ఇంప్లిమెంట్ చేసుకోవాలి అనుకుంటే దే క్యాన్ ఇంప్లిమెంట్. వేరే ప్యాకేజ్ వాళ్ళు, సో వేరే మాడ్యూల్స్ తెలుసు మీకు ఎట్లా చేయాలి. వేరే ప్యాకేజ్ ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే నువ్వు ఇన్నిట్లో ఏం పెట్టాలి? యాక్సెసిబిలిటీ కోడ్ని పెట్టాలి. యాక్సెసిబిలిటీ కోడ్ని ఎలా పెడతాము అంటే ఫ్రమ్ mod 1, అర్థమవుతుందా లాజిక్? రైట్. mod 2 అంటే ఎవరు ఈ యాక్సెస్ చేసుకోవాలి అన్న వయా ప్యాకేజ్ చేసేసుకోవచ్చు అనమాట. వయా ప్యాకేజ్ చేసుకోవచ్చు. వయా ప్యాకేజ్ mod 1 కాంపోనెంట్స్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు, mod 2ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు, తర్వాత mod 3ని కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ క్లియర్. ఈ కోడ్ అంతా ఎందులో ఉండాలి? ఇనిట్లో ఉండాలి. ఈ కోడ్ అంతా ఇనిట్లో ఉండాలన్నమాట. ఇప్పుడు మన పని ఏంటంటే we will create one more module. ఓకే, సో ఇక్కడ దీన్ని యాక్సెస్ అందాం, మాడ్యూల్ యాక్సెస్. సో ఈ ప్యాకేజ్ పేరు మాడ్యూల్ యాక్సెస్. ఈ మూడు తీసేస్తాం, ఇనిట్ మాత్రం పెడతాం. సో ఆ ఇనిట్లో ఏం చేస్తానంటే ఓకే, సో ఇనిట్ని ఎంటీ చేస్తాం ఫస్ట్, రైట్. సో నేను ఎవరిని యాక్సెస్ చేసుకోవాలి అంటే మాడ్ డెమో వాళ్ళని యాక్సెస్ చేసుకోవాలి. అప్పుడు ఇది కాదు కదా ఫిల్ చేయాల్సింది, ఇది జస్ట్ యాక్సెసింగ్ కోసం మనం పెట్టుకున్నాం. వీళ్ళని ఎవరైనా యాక్సెస్ చేయాలంటే ఇది నింపాలి. ఇప్పుడు మనం ఎవరిని యాక్సెస్ చేస్తున్నాం? ట్రై టు అండర్స్టాండ్. ఎవరిని యాక్సెస్ చేస్తున్నాం? మాడ్ డెమోలోని వాటిని యాక్సెస్ చేస్తున్నాం. అంటే ఎవరి యూనిట్ని నింపాలి? నేను వాడి యూనిట్ని నింపాలి. సో వీడి యూనిట్ ఎప్పుడు నింపాలి? వీడిని ఎవడన్నా యాక్సెస్ చేసుకున్నప్పుడు. దీంట్లో మాడ్యూల్సే లేవు కదా, సో ప్రస్తుతానికి ఎంటీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది ప్యాకేజా? ఇప్పుడు ఈ రెండు ప్యాకేజ్లేనా? ఇది ప్యాకేజా? ఇవన్నీ ఫోల్డర్స్, ఇవన్నీ ప్యాకేజెస్ కాదు. ఎందుకు? దాంట్లో ఇనిట్ లేదు కాబట్టి. ఇనిట్ ఉంటేనే అది ప్యాకేజ్. ఈజ్ దిస్ క్లియర్? ఓకే, సూపర్. సో ఇప్పుడు మాడ్యూల్ యాక్సెస్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు we will create one more file. సో న్యూ ఫైల్. ఇది ఎక్కడ క్రియేట్ చేయాలి సార్ మనం అంటే మాడ్యూల్ యాక్సెస్లో క్రియేట్ చేయాలి. సో సేవ్ యాజ్, అర్థమవుతుందా లాజిక్? సింపుల్. సో మాడ్యూల్ యాక్సెస్లో సో we will say యాక్సెస్ ప్యాక్ అని పెడతాం, రైట్. సో ఇప్పుడు యాక్సెస్ ప్యాక్లో మనం ఏం చేద్దాము? సో సేవ్ దెమ్ ఆల్. ఓకే, సో ఇది అవసరం లేదు, ఎంటీ చేసాం కాబట్టి. ఓకే, సో నౌ వాట్ విల్ డూ? ఇంపోర్ట్ ప్యాకేజ్ నేమ్ ఏంటి? mod demo. సో mod demo. సో ఇప్పుడు mod డెమోలో నుంచి var 1, mod డెమోలో నుంచి var 1. ఓకే, వీని చేంజ్ చేయాలి. mod access.
సో mod demo డాట్ var1 యూనిట్ వచ్చింది కదా. ఓకే, సో ఎందుకు వచ్చింది 10? సో ప్రింట్ మనం యాక్సెస్ తీసుకోకూడదు. ఎస్, ఓకే. సో mod demo డాట్ var1, రైట్. వచ్చేసిందా 10? ఎందుకు వచ్చింది చెప్పండి. మీరు ఏం చేశారు ఇక్కడ? సో ఇది ఎలా యాక్సెస్ అయింది చెప్తాను నేను. సో ఇప్పుడు mod1, సో ఐ విల్, కొంచెం ట్రిక్కీ ఉంటుంది బట్ వెరీ ఈజీ. సో ఫస్ట్ వచ్చేసి ఇంపోర్ట్ ప్యాకేజ్ నేమ్. సో ఇంపోర్ట్ ప్యాకేజ్ నేమ్లో ఎట్లా యాక్సెస్ చేయాలి? వీ కెన్ యాక్సెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే we will have a table. సో ఇది ఏ ప్యాకేజ్? ఫస్ట్ మాడ్యూల్ డెమో. సో మాడ్యూల్ డెమోలో నాకు ఎవరెవరు ఉన్నారు? we will go for extra large icons. ఓకే, సో మాడ్యూల్ డెమోలో నాకు ఎవరెవరు ఉన్నారు? వీళ్ళు నలుగురు ఉన్నారు, నాకు వీళ్ళు ముగ్గురు ఉన్నారు, రైట్. ఓకే, రైట్. ఏ ప్యాకేజ్ ఇది? మాడ్యూల్ డెమో ప్యాకేజ్. క్లియర్? ఓకే. సో దీంట్లో ఇది ఎందుకు పైథాన్ ప్యాకేజ్ అయింది? బికాస్ ఇనిట్ ఉంది కాబట్టి. సో ఇనిట్లో ఏం చేస్తాం మనము? వీడి కాంపోనెంట్స్ని యాక్సెస్ చేయొచ్చు అన్న కోడ్ పెడతాం. సో యాక్సెస్ చేయొచ్చు అన్న కోడ్ ఎలా పెడతాము? సో యాక్సెస్ చేయొచ్చు అన్న కోడ్ ఎలా పెడతాము? ఇలా పెడతాం, రైట్. యాక్సెస్ చేయొచ్చు అన్న కోడ్ ఎలా పెడతాము? ఇలా. అర్థమైందా? సో సింప్లీ వి విల్ రన్ దిస్. సో ఇప్పుడు ఏమంటున్నాను నేను? init.pyలో ఏముంటుంది కోడ్? mod1లోని కాంపోనెంట్స్ తీసుకో, mod3లోంచి తీసుకో, mod2లోంచి తీసుకో. నువ్వు ఒకటే కాంపోనెంట్ ఇవ్వాలంటే ఒకటే ఇవ్వు. స్టార్ అంటే అన్నీ ఇచ్చేసేది, ఎవరు వాడుకోవాలంటే వాళ్ళు వాడుకుంటారు. ఎస్. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ఫోల్డర్ ఏది? మాడ్యూల్ యాక్సెస్. సో మాడ్యూల్ యాక్సెస్లో ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు నాకు? మాడ్యూల్ యాక్సెస్లో ఇవి క్యాచీ ఫైల్, ఇది ఇంత పెద్ద పని లేదు. సో నెక్స్ట్ we can access by using package. init లేకపోతే మనం యాక్సెస్ చేయలేం. సో ప్యాకేజ్ నేమ్, ఓకే, we can access by using package name dot component name. ఇక్కడ మాడ్యూల్ నేమ్ అనట్లేదు నేను, కాంపోనెంట్ నేమ్ అంటున్నాను. ఎందుకంటే యూ మేడ్ ద అరేంజ్మెంట్ చేశారు యాక్సెస్ చేయడానికి. ఓకే, సో మాడ్యూల్ ఏసీసీ. ఇప్పుడు దీంట్లో ఏమేమి ఉన్నాయి? వార్ ఉంది, అవునా? దీంట్లో ఏమున్నాయి? వార్ ఉంది. ఓకే, ఓకే. సో అది కూడా పెడతాను. నేను ఒకటి చెప్తాను, మిగతా మీరు చేసేస్తారు. సో మనకి 3 ఉన్నాయి కదా మొత్తం. ఏమేమి ఉన్నాయి? 3. సో వీ హ్యావ్ మాడ్యూల్ 1. మాడ్యూల్ 1లో ఎవరు ఉన్నారు? var1. మాడ్యూల్ 2లో ఎవరు ఉన్నారు? var.
కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది కానీ అర్థమైందంటే ఈజీ. సో ఇది మినిమైజ్ ఓకే. సో తర్వాత mod1 mod2 తర్వాత mod3 రైట్. సో ఇప్పుడు నేను ఏమంటున్నాను ఇక్కడ యాక్సెస్ ప్యాక్లో ఏమంటున్నాను, యాక్సెస్ ప్యాక్లో ఏమన్నా నేను మాడ్యూల్ డెమో డాట్ var1. సో ఇది ఎందులో, ఇదే ప్యాకేజీలో మాడ్యూల్ యాక్సెస్లోని ఏసీసీ ప్యాక్లో ఇది రైట్. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి, మాడ్యూల్ డెమోలో ఉన్నాయి. ఇప్పుడు ఏమన్నా నేను మాడ్యూల్ డెమో అంటే వీడిని యాక్సెస్ చేశాను కాబట్టి ఎవరు నాకు వచ్చేసారు, వీళ్ళందరూ వచ్చేసారు. ఒకవేళ నేమ్స్ ఏముంటే అప్పుడు మాడ్యూల్ నేమ్ అవసరం వస్తుంది. ఇప్పుడు మూడిట్లో వేరే ఉందనుకోండి మాడ్యూల్ నేమ్ అవసరం వస్తుంది, లేకపోతే అవసరం. ఎస్ ఓకే. ఇప్పుడు నేను జస్ట్ ఐడియా ఇస్తాను, మీరు చేయండి. ఇప్పుడు ఎలియాస్ నేమ్ తీసుకోవాలనుకోండి. సో ఇంపోర్ట్ మాడ్ డెమో యాజ్ ఎండి అన్నాను. ఇప్పుడు నేను ఎండి డాట్ fun1 అనొచ్చు, var1 అనొచ్చు, fun1 అనొచ్చు, var2 అనొచ్చు, fun2 అనొచ్చు, var3 అనొచ్చు, fun3 అనొచ్చు, ఏదైనా అనొచ్చు. అర్థమైంది లాజిక్? ఎస్ ఓకే. ఇప్పుడు నేను ఫ్రమ్ అన్నాను అనుకోండి, ఫ్రమ్ మాడ్ డెమో ఇంపోర్ట్ స్టార్ అన్నాను అనుకోండి, ఇక్కడ కూడా అంతే. var1 అనొచ్చు, fun1 అనొచ్చు, var2 అనొచ్చు, fun2 అనొచ్చు, var3 అనొచ్చు, fun3 అనొచ్చు, మన ఇష్టం. క్లియర్? క్లారిటీ వచ్చిందా? మాడ్యూల్స్ ప్యాకేజెస్ క్లారిటీ వచ్చిందా? సో రేపు మనము పాండాస్ మాడ్యూల్, ఓకే రేపు ఫస్ట్ నంపై చూద్దాం. నంపై ప్యాకేజ్ అన్నమాట. నంపై అనేది ప్యాకేజ్, పాండాస్ అనేది మాడ్యూల్. ఈ రెండింటిని ఈ వీకెండ్ వరకు మనం చూస్తాం. ఇస్ ఆ క్లియర్? ఎస్. సో రేపు వీలైతే నంపై, ఒకవేళ అయిపోతే ఓకే, లేకపోతే విల్ కంటిన్యూ. ఇస్ ఇస్ క్లియర్? ఇప్పుడు ప్యాకేజ్ని ఎట్లా వాడాలి మనము, ఇంపోర్ట్, తేడా ఏమున్నది వాడే దాంట్లో, ఎందుకంటే ఈ అరేంజ్మెంట్ అంతా వాడు చేసేస్తాడు లోపల, మనం ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ మనకి ఆ ఇంపోర్ట్ చూడంగానే ఇది ప్యాకేజ్ లేకపోతే ఇది మాడ్యూల్ అని తెలుసుకోవాలన్నమాట. అర్థమైందా? దట్స్ ఇట్. సో విల్ మీట్ టుమారో.